నమస్కారం. మీరు చూస్తున్నారు రాక్సాన్ ఇండియా. ఈరోజు తేదీ 6 ఫిబ్రవరి 2026. ఇప్పుడు మనం విప్రో లిమిటెడ్ స్టాక్ యొక్క తాజా ప్రైస్ యాక్షన్ మరియు టెక్నికల్ సెటప్ను ముఖ్యమైన మార్కెట్ మెట్రిక్స్ ఆధారంగా విశ్లేషిద్దాం. ఈ రోజు విప్రో స్టాక్ ₹230.40 వద్ద ట్రేడ్ అవుతూ దాదాపు 1.28% నష్టంతో రెడ్లో ముగిసింది. గత క్లోజ్ ₹233.39తో పోలిస్తే సెల్లింగ్ ప్రెషర్ కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. ట్రెండ్ విషయానికి వస్తే విప్రో స్టాక్ ప్రస్తుతం షార్ట్ టర్మ్లో స్పష్టమైన డౌన్ ట్రెండ్లో ఉంది. గత కొన్ని సెషన్లుగా హయ్యర్ లెవెల్స్ వద్ద సెల్లింగ్ కనిపిస్తూ లోవర్ బేస్ ఫామ్ అవుతోంది. మూవింగ్ యావరేజెస్తో పోలిస్తే ప్రైస్ ప్రస్తుతం 20 DMA మరియు 50 DMA కంటే కింద ట్రేడ్ అవుతోంది. అలాగే 200 DMA పైన ఉన్న దాని దగ్గర బలహీనంగా ఉంది. ఇది షార్ట్ టర్మ్ నెగటివ్ సంకేతం. సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ చూస్తే కీలకమైన సపోర్ట్ 228-229 రేంజ్లో ఉంది. ఈ లెవెల్ కింద క్లోజ్ అయితే మరింత డౌన్సైడ్ ప్రెషర్ వచ్చే అవకాశముంది. అప్సైడ్ వైపు ₹233 వద్ద ఇమీడియట్ రెసిస్టెన్స్, అలాగే ₹238 వద్ద మేజర్ రెసిస్టెన్స్ కనిపిస్తోంది. RSI 14 విషయానికి వస్తే RSI ప్రస్తుతం వీక్ జోన్లో ఉంది. ఓవర్సోల్డ్ దగ్గరికి వెళ్లినా స్పష్టమైన రివర్సల్ సిగ్నల్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. వాల్యూమ్ అనాలిసిస్ చూస్తే ఈరోజు వాల్యూమ్ యావరేజ్ నుంచి కొంచెం ఎక్కువగా ఉంది. ధర పడుతున్న సమయంలో వాల్యూమ్ పెరగడం సెల్లింగ్ ప్రెషర్ బలాన్ని సూచిస్తోంది. చార్ట్ ప్యాటర్న్ను పరిశీలిస్తే స్టాక్లో కంటిన్యూయేషన్ బ్రేక్డౌన్ స్ట్రక్చర్ కనిపిస్తోంది. కన్సాలిడేషన్ తర్వాత మరో డౌన్ మూవ్కు అవకాశముంది. మొత్తం మొమెంటం విషయానికి వస్తే మొమెంటం ప్రస్తుతం నెగటివ్గా ఉంది. ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే షార్ట్ టర్మ్ బయాస్ ప్రస్తుతం స్పష్టంగా బేరిష్గా ఉంది. ఎప్పటిలాగే ట్రేడ్ లేదా ఇన్వెస్ట్మెంట్ నిర్ణయం తీసుకునే ముందు రిస్క్ మేనేజ్మెంట్ తప్పనిసరి. ఇది పూర్తిగా ఎడ్యుకేషనల్ మరియు ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. ఇది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. దయచేసి ఇన్వెస్ట్ చేసే ముందు మీ స్వంత పరిశోధన చెయ్యండి. ఇలాంటి ప్రొఫెషనల్ మెట్రిక్స్ బేస్డ్ స్టాక్ అనాలిసిస్ కోసం రాక్సాన్ ఇండియాను సబ్స్క్రైబ్ చెయ్యండి. ధన్యవాదాలు.